హలో అండి, అర్చనా ఛానల్కి స్వాగతం. నేను ఇవాళ షిరిడి టూర్ ఎలా వెళ్ళాలో చెప్తాను. దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్లో వెళ్తారు. ఒకరు నిజామాబాద్ రూట్, నిర్మల్ రూట్, తర్వాత హైదరాబాద్ రూట్, వరంగల్. సో నేను మన నిజామాబాద్ రూట్గా వెళ్ళాను. సో నేను ఎలా వెళ్ళాను, నా రూట్ మ్యాప్ ఏంటి, తర్వాత అసలు ఎలా వెళ్ళాలి అనేది ఈ ఛానల్లో చెప్తాను. మేము నిజామాబాద్ నుంచి ట్రైన్ తీసుకొని డైరెక్ట్గా రోటేగామ్ రైల్వే స్టేషన్కి తీసుకున్నాను. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, షిరిడీకి వెళ్ళడానికి మనము ఫస్ట్ షిరిడీతో పాటు ఒకవేళ కృష్ణేశ్వర్ టెంపుల్, జ్యోతిర్లింగం టెంపుల్, తర్వాత త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్, తర్వాత ఎల్లోరా కేవ్స్, తర్వాత నాసిక్లో కూడా 4-5 దర్శన ప్లేసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం చూడాలంటే చాలామందికి తెలియదు. ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఎలా రిజర్వేషన్ చేయించుకోవాలి, చాలా తక్కువ బడ్జెట్లో మనం ట్రైన్లో ఎలా జర్నీ చేయాలి, ఒకదానికొకటి ఎలా కనెక్ట్ చేయాలి అనేది మనం చాలా డౌట్ఫుల్గా ఉంటాం. సో నేను తెలిసింది ఏంటంటే, షిరిడీతో పాటుగా మనము ఈ జ్యోతిర్లింగాలను కూడా మనం దర్శించుకోవాలంటే మనం ఫస్ట్ నిజామాబాద్ వయా కానీ, నిర్మల్ వయా కానీ వెళ్ళాలనుకున్నప్పుడు నిజామాబాద్ నుంచి మనకి ట్రైన్స్ అంటే జగిత్యాల నుంచి, కరీంనగర్ నుంచి కూడా మనం వేసుకోవచ్చు. కరీంనగర్ నుంచి అయితే మనం బస్సులో వెళ్ళచ్చు, లేకపోతే కరీంనగర్ నుంచి కూడా డైరెక్ట్ షిరిడీకి ట్రైన్స్ ఉన్నాయి. అలా కాకుండా మనము నిజామాబాద్ నుంచి వెళ్ళాలి అనుకుంటే కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు బస్సు, జగిత్యాల నుంచి మళ్ళీ నిజామాబాద్కి బస్సెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. సో నేను మాత్రము కరీంనగర్ నుంచి బస్ ప్రయాణంలో నిజామాబాద్ వరకు వెళ్ళాను. అక్కడ నుంచి నేను నా ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాను. సో నేను నిజామాబాద్కి నైట్లో ట్రైన్ జర్నీ 9 o'clock అలా ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాను. అక్కడి నుంచి నేను డైరెక్ట్ రోటేగామ్కి, షిరిడీ దగ్గర రోటేగామ్కి చేయించుకున్నాను. సో రోటేగామ్ నుంచి మనకి షిరిడీకి నెంబర్ ఆఫ్ ట్యాక్సీ ఉంది, ఆటోస్ ఉన్నాయి, తర్వాత బస్సెస్ కూడా ఉన్నాయి. సో అక్కడ నుంచి మనకు ఒక 35 kilometers మనం షిరిడీ చేరుకోవచ్చు. లేదు అని అంటే మనము, నా ప్లాన్ అయితే నేనైతే ఇలా వెళ్ళాను. కానీ మీరు మాత్రం ఈ పొరపాటు చేయొద్దు. ఎందుకనంటే డైరెక్ట్ షిరిడీకి వెళ్ళకుండా మనం జ్యోతిర్లింగాలకు వెళ్ళాలనుకుంటే మీరు డైరెక్ట్ నాసిక్కి వెళ్ళండి. నాసిక్లో మనకి రైల్వే స్టేషన్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ నాసిక్లో మనం రూమ్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ మన త్రయంబకేశ్వర్ జస్ట్ ఒక 35 kilometers మనకి జ్యోతిర్లింగం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి మనము దర్శనం చేసేసుకొని మళ్ళీ నాసిక్ వచ్చి, నాసిక్లో చాలా 4 రామకుండ, తర్వాత 4-5 సీతమ్మ వారి పర్ణశాల, ఇంకా అక్కడ ఒక 2-3-4-5 దర్శనం ప్లేసెస్ ఉన్నాయి. నాసిక్ గోదావరి. సో అక్కడ మనం నాసిక్లో స్టే చేసి ఆ ఒక్కరోజు అక్కడ మొత్తం చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్, నేషనల్ హైవేలో మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ షిరిడీ వరకు మనం చేరుకోవచ్చు. సో డైరెక్ట్ బస్సు అప్ టు షిరిడీ మనం బస్ తీసుకోవచ్చు. హైవే కాబట్టి రోడ్ చక్కగా ఉంది, మనం బస్ తీసుకోవచ్చు. తర్వాత షిరిడీలో దర్శనం అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ షిరిడీ నుంచి మనము ట్రైన్ తీసుకొని అంటే రోటేగామ్కి వెళ్ళాలి. అక్కడ రోటేగామ్ వరకు మళ్ళీ బస్ రూట్ తీసుకోవాలి. మళ్ళీ రోటేగామ్ కానీ లేకపోతే నియర్ బై రైల్వే స్టేషన్ కోపర్గా ఉంది. సో అట్లా మీరు ఏ రైల్వే స్టేషన్ అనుకుంటే ఆ రైల్వే స్టేషన్ నియర్ బై షిరిడీకి మీరు చూసుకొని మ్యాప్లో అక్కడ నుంచి రిజర్వేషన్ చేయించుకోండి. లేదా నాసిక్ వచ్చేస్తే కూడా మన కరీంనగర్ వరకు, తర్వాత జగిత్యాల వరకు, నిజామాబాద్ వరకు, తర్వాత హైదరాబాద్ వరకు కూడా మనకి నాసిక్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. సో అలా కూడా మనం రిజర్వేషన్స్ చేయించుకోవచ్చు. సో నాసిక్కి వెళ్ళకుండా మళ్ళీ డైరెక్ట్ షిరిడీలో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక జ్యోతిర్లింగం మనకి ఔరంగాబాద్లో ఉంటుంది. ఔరంగాబాద్ సో మనము వచ్చే దారిలోనే అంటే నిజామాబాద్కి వచ్చే దారిలోనే మనకి ఈ ఔరంగాబాద్ అనేది తగులుతుంది.
సో ఈ ఈ రోజులలో ఔరంగాబాద్ అని తీసేసి ఇంకొక కొత్తగా ట్రైన్ రూట్ ఒకటి పెట్టారు. సో అలాగని మనం ఔరంగాబాద్లో మనకి ఇంకొక లింగము గృహణేశ్వర్ టెంపుల్ మనకి విజిట్ చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి కూడా మనము రిటర్న్ టికెట్ గృహణేశ్వర్ టెంపుల్, తర్వాత ఎల్లోరా కేవ్స్ కూడా అక్కడ దర్శించుకొని, కేవ్స్ 35 కేవ్స్ ఉంటాయి. సో ఒక రోజంతా 2 రోజులు పడుతుంది. ఒక రోజు జ్యోతిర్లింగం, ఇంకా రోజంతా 35 కేవ్స్. లేదు అని అంటే ఒక్క రోజులో కూడా మనకి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి 5 o'clockకి దేవుడి దర్శనం చేసేసుకొని, జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని కూడా 9 o'clock నుంచి 5 o'clock వరకు కేవ్స్ దర్శనం చేసుకోవచ్చు. 35 విజిట్ చేయొచ్చు కేవ్స్ని. తర్వాత మనము ఒకవేళ మనకి అజంతా కేవ్స్ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి ఔరంగాబాద్ నుంచి 125 కిలోమీటర్స్లో మనకి అజంతా కేవ్స్ వస్తాయి. సో అక్కడ నుంచి కూడా మనం అజంతా కేవ్స్ దగ్గర నుంచి కూడా మనము రిజర్వేషన్ బ్యాక్ టూర్ పెట్టుకోవచ్చు. లేదు మనం ఎల్లోరా కేవ్స్ తర్వాత జ్యోతిర్లింగం దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ బ్యాక్ అయిపోవాలంటే అక్కడ నుంచి కూడా మనకి డైరెక్ట్ టు కరీంనగర్ కానీ, డైరెక్ట్ జగిత్యాల కానీ, డైరెక్ట్ నిజామాబాద్ వరకు మనకి ట్రైన్స్ అవైలబిలిటీ ఉంది. సో అక్కడ నుంచి కూడా డిఫరెంట్ చిన్న చుట్టుపక్కలకి వెళ్ళాలంటే మనకి బస్ రూట్ మనం చాయిస్ అది. సో ఇదండి మన షిరిడి టూర్. సో ఒక షిరిడి మన సాయిబాబా దర్శనం కాకుండాను మనకి అక్కడ నియర్ బై 2 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈవెన్ కేవ్స్ చిన్నపిల్లలకి కానీ కొంచెం యూత్ వాళ్ళకి మనం ఏదైనా చూపించాలనుకుంటే కేవ్స్ చూపించచ్చు. తర్వాత ఈవెన్ అక్కడ వాటర్ ఫాల్స్ నాసిక్లో ఉంది. తర్వాత మన త్రయంబకేశ్వర్లో కూడా మనము నేచర్ బ్యూటీ, తర్వాత గోదావరి అక్కడే ఒరిజినేట్ అయింది కాబట్టి కొండ మీదకి మనం ట్రావెల్ చేసుకోవచ్చు. అక్కడ ఎక్కడైతే ఉద్భవిస్తుందో గోదావరి అక్కడి వరకు కూడా మన కొండపైన ఎక్కొచ్చు. సో ఇలాంటి నేచురల్ బ్యూటీస్తో కూడిన ఈ షిరిడి టూర్ మనము చేయొచ్చు. సో దీంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో షిరిడి దర్శనమే కాకుండా ఈ చుట్టుపక్కల నేచర్, మన నాసిక్లో కూడా చాలా హిల్లీ ఏరియాస్ ఉన్నాయి. సో మీరు గూగుల్ మ్యాప్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఒక నేచర్ బ్యూటీ అనేది మీరు ట్రావెల్ చేయొచ్చు. సో ఈ అలాంగ్ ది వే మీరు ఎక్కడ కూడా నాలాగా కష్టపడొద్దు అనేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నాకు అర్థమైంది ఇది. నేను ఎలా చేసుకున్నాను అని అంటే మధ్యలో నాకు తెలియకుండా చిన్న విలేజెస్లో ఉండడం జరిగిపోయింది. సో అలా కాకుండా మనం కనెక్టింగ్గా మనం ఇలా వెళ్తే కనుక తక్కువ షార్ట్ డ్యూరేషన్లో వితిన్ 3 daysలో మనం ఇవన్నీ కూడాను కవర్ చేసుకోవచ్చు. సో ప్లాన్ లేకుండా వస్తే మాత్రం అంత దూరం వెళ్ళి మనం ఏదో ఒకటో రెండో దర్శనం అవుతుంది. ప్లస్ చాలా వరకు మనం టయర్డ్ అయిపోతాం. సో ఇలా ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని ఈ విధంగా ఒక ఐడియాతోటి వెళ్తే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్కారం. హలో అండి, అర్చనా ఛానల్కి స్వాగతం. నేను ఇవాళ షిరిడి టూర్ ఎలా వెళ్ళాలో చెప్తాను. దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్లో వెళ్తారు. ఒకరు నిజామాబాద్ రూట్, నిర్మల్ రూట్, తర్వాత హైదరాబాద్ రూట్, వరంగల్. సో నేను మన నిజామాబాద్ రూట్గా వెళ్ళాను. సో నేను ఎలా వెళ్ళానో, నా రూట్ మ్యాప్ ఏంటి, తర్వాత అసలు ఎలా వెళ్ళాలి అనేది ఈ ఛానల్లో చెప్తాను. మేము నిజామాబాద్ నుంచి ట్రైన్ తీసుకొని డైరెక్ట్గా రోటేగామ్ రైల్వే స్టేషన్కి తీసుకున్నాను. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే షిరిడీకి వెళ్ళడానికి మనము ఫస్ట్ షిరిడీతో పాటు ఒకవేళ కృష్ణేశ్వర్ టెంపుల్, జ్యోతిర్లింగం టెంపుల్, తర్వాత త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్, తర్వాత ఎల్లోరా కేవ్స్, తర్వాత నాసిక్లో కూడా 4-5 దర్శన ప్లేసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం చూడాలంటే చాలామందికి తెలియదు. ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఎలా రిజర్వేషన్ చేయించుకోవాలి, చాలా తక్కువ బడ్జెట్లో మనం ట్రైన్లో ఎలా జర్నీ చేయాలి, ఒకదానికొకటి ఎలా కనెక్ట్ చేయాలి అనేది మనం చాలా డౌట్ఫుల్గా ఉంటాం. సో నేను తెలిసింది ఏంటంటే షిరిడీతో పాటుగా మనం ఈ జ్యోతిర్లింగాలను కూడా మనం దర్శించుకోవాలంటే మనం ఫస్ట్
నిజామాబాద్ వయా కానీ నిర్మల్ వయా కానీ వెళ్ళాలనుకున్నప్పుడు నిజామాబాద్ నుంచి మనకి ట్రైన్స్ అంటే జగిత్యాల నుంచి కరీంనగర్ నుంచి కూడా మనం వేసుకోవచ్చు. కరీంనగర్ నుంచి అయితే మనం బస్సులో వెళ్ళొచ్చు, లేకపోతే కరీంనగర్ నుంచి కూడా డైరెక్ట్ షిర్డీకి ట్రైన్స్ ఉన్నాయి. అలా కాకుండా మనము నిజామాబాద్ నుంచి వెళ్ళాలి అనుకుంటే కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు బస్సు, జగిత్యాల నుంచి మళ్ళీ నిజామాబాద్కి బస్సెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. సో నేను మాత్రము కరీంనగర్ నుంచి బస్ ప్రయాణంలో నిజామాబాద్ వరకు వెళ్ళాను. అక్కడ నుంచి నేను నా ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాను. సో నేను నిజామాబాద్కి నైట్లో ట్రైన్ జర్నీ 9 o'clock అలా ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాను. అక్కడ నుంచి నేను డైరెక్ట్ రోటేగామ్కి, షిర్డీ దగ్గర రోటేగామ్కి చేయించుకున్నాను. సో రోటేగామ్ నుంచి మనకి షిర్డీకి నెంబర్ ఆఫ్ ట్యాక్సీ ఉంది, ఆటోస్ ఉన్నాయి, తర్వాత బస్సెస్ కూడా ఉన్నాయి. సో అక్కడ నుంచి మనకు ఒక 35 kilometers మనం షిర్డీ చేరుకోవచ్చు. లేదు అని అంటే మనము నా ప్లాన్ అయితే నేనైతే ఇలా వెళ్ళాను, కానీ మీరు మాత్రం ఈ పొరపాటు చేయొద్దు. ఎందుకనంటే డైరెక్ట్ షిర్డీకి వెళ్ళకుండా మనం జ్యోతిర్లింగాలకు వెళ్ళాలనుకుంటే మీరు డైరెక్ట్ నాసిక్కి వెళ్ళండి. నాసిక్లో మనకి రైల్వే స్టేషన్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ నాసిక్లో మనం రూమ్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ మన త్రయంబకేశ్వర్ జస్ట్ ఒక 35 kilometers మనకి జ్యోతిర్లింగం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి మనము దర్శనం చేసేసుకొని మళ్ళీ నాసిక్ వచ్చి, నాసిక్లో చాలా 4 రామకుండ, తర్వాత 4-5 సీతమ్మ వారి పర్ణశాల, ఇంకా అక్కడ ఒక 2-3-4-5 దర్శనం ప్లేసెస్ ఉన్నాయి. నాసిక్ గోదావరి. సో అక్కడ మనం నాసిక్లో స్టే చేసి ఆ ఒక్కరోజు అక్కడ మొత్తం చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్, నేషనల్ హైవేలో మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ షిర్డీ వరకు మనం చేరుకోవచ్చు. సో డైరెక్ట్ బస్సు అప్ టు షిర్డీ మనం బస్ తీసుకోవచ్చు. హైవే కాబట్టి రోడ్ చక్కగా ఉంది, మనం బస్ తీసుకోవచ్చు. తర్వాత షిర్డీలో దర్శనం అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ షిర్డీ నుంచి మనము ట్రైన్ తీసుకొని అంటే రోటేగామ్కి వెళ్ళాలి. అక్కడ రోటేగామ్ వరకు మళ్ళీ బస్ రూట్ తీసుకోవాలి. మళ్ళీ రోటేగామ్ కానీ లేకపోతే నియర్ బై రైల్వే స్టేషన్ కోపర్గా ఉంది. సో అట్లా మీరు ఏ రైల్వే స్టేషన్ అనుకుంటే ఆ రైల్వే స్టేషన్ నియర్ బై షిర్డీకి మీరు చూసుకొని మ్యాప్లో అక్కడ నుంచి రిజర్వేషన్ చేయించుకోండి. లేదా నాసిక్ వచ్చేస్తే కూడా మన కరీంనగర్ వరకు, తర్వాత జగిత్యాల వరకు, నిజామాబాద్ వరకు, తర్వాత హైదరాబాద్ వరకు కూడా మనకి నాసిక్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. సో అలా కూడా మనం రిజర్వేషన్స్ చేయించుకోవచ్చు. సో నాసిక్కి వెళ్ళకుండా మళ్ళీ డైరెక్ట్ షిర్డీలో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక జ్యోతిర్లింగం మనకి ఔరంగాబాద్లో ఉంటుంది. ఔరంగాబాద్ సో మనము వచ్చే దారిలోనే అంటే నిజామాబాద్కి వచ్చే దారిలోనే మనకి ఈ ఔరంగాబాద్ అనేది తగులుతుంది. సో ఈ రోజులలో ఔరంగాబాద్ అని తీసేసి ఇంకొక కొత్తగా ట్రైన్ రూట్ ఒకటి పెట్టారు. సో అలాగని మనం ఔరంగాబాద్లో మనకి ఇంకొక సో ఇదండి నా చిన్న షిరిడీ టూర్ వీడియో. షిరిడీలో సాయిబాబా దేవుణ్ణి దర్శించుకోవడమే కాకుండా 2 జ్యోతిర్లింగాలు, గృహణేశ్వర్ శివలింగం జ్యోతిర్లింగం, తర్వాత త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, అలాగే నాసిక్లో పంచవటి, ముక్తిధామ్, రామకుండ్, పర్ణశాల. సో ఇవన్నీ కూడాను మీరు దర్శించుకునే ప్లేసెస్ చెప్పడం జరిగింది. అలాగే ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్ కూడా ఎలా ఉంటాయో చూపించడం జరిగింది. తర్వాత ఎలా వెళ్ళాలో అని కూడా నా వీడియోలో చెప్పడం జరిగింది. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటూ నమస్తే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై షార్ట్ షిరిడీ టూర్ వీడియో. థ్యాంక్స్ అండి.